హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రెగ్యులర్ డిష్ అయినటువంటి గోరుచిక్కుడుకాయ వేపుడు చేసుకుందాం. ఇది చిత్తూరు తిరుపతి స్టైల్లో చేస్తున్నాను. ఇది తయారు చేయడానికి ఒక అర కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ అండ్ వాటర్ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకొనేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి, ఉప్పు అంతా కరిగే వరకు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడికించామంటే అందులో నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎగిరిపోయేసి చిక్కుడుకాయలు మాత్రమే మిగులుతాయి. ఆ విధంగా ఎగిరిపెట్టుకున్నారంటే దానిలో ఉన్నటువంటి విటమిన్స్ అంతా కూడా మిస్ కాకుండా మన చిక్కుడుకాయల్లోనే ఉంటుంది. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకోండి. అలానే బర్న్ అయ్యే వరకు కుక్ చేయకండి. ఈరోజు నాది ఓవర్ కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికిన చిక్కుడుకాయలని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక అరకప్పు వేరుశెనగ గుండ్లు వేసుకుంటున్నాను. అంటే వేరుశెనగ పప్పు అండి. తిరుపతిలో అయితే శనక్కాయ పప్పు అని అంటారు దీన్ని. అది వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి, నూనె వేయకుండా. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. వీటిని కొంచెం చల్లార్చామంటే దానిపైన పొట్టు ఉంది కదండి, మనం చేతితో నలిపితేనే పొట్టంతా కూడా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా పొట్టంతా కూడా చేతితో నలిపి తీసేసుకొని ఆ పొట్టంతా చెరిగేసుకోవాలి. ఇప్పుడు ఆ పప్పుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్లాగా తయారు చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ ముద్దలాగా అయ్యేలాగా అవసరం లేదండి, కొంచెం కోసుగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 3 నుంచి 4 వేసుకున్నాను. కరివేపాకు. ఇవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చిక్కుడుకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చిక్కుడుకాయలో కొంచెం నీరు ఉంటుంది కదా, అది కూడా ఎవాపరేట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాల సేపు ఇలా వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల కారం ఉంటుంది కదండి, అది కూడా వేగుతుంది పచ్చి వాసన లేకుండా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పొడి ఉంది కదా, వేరుశెనగ పప్పు పొడి, అది కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకున్నామంటే గోరుచిక్కుడుకాయ వేరుశెనగ పప్పు కూర రెడీ అయిపోతుంది. ఇది రసంలోకి చాలా బాగుంటుంది. నేను టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది పప్పు చారణంలో కానీ, పప్పులో కానీ, రసంలో కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.